అందరికీ నమస్కారం. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు మన మాస్ మహారాజా రవితేజ గారు అండ్ వారి టీమ్ ఆఫ్ భర్త మహాశయులకి విజ్ఞప్తి BMW విజ్ఞప్తిని మేము డబ్ల్యూ చేసాం ఇప్పుడు. సో వీరందరికీ కూడా స్వాగతం. ఇటువైపు ఏమో భర్తల టీం ఉన్నారు, ఇటువైపు ఏమో భార్యల టీం ఉన్నారు. మీరు డాక్టరా? మీరు సైకాలజిస్ట్. ఎస్, మీ డైలాగ్తోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఇంటర్వ్యూని. ఎవరైతే తప్పు చేస్తారో ఆ తప్పుని భార్యల దగ్గర కప్పిపుచ్చడానికి ప్రయత్నించేవాడే ఒక సగటు భర్త, నికార్సైన భర్త. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మొత్తానికి మీ రాజీ విషయం చెప్పేశారు. బా, చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఒక సినిమా వస్తున్నందుకు. అండ్ ఇంకొక విషయం కూడా నేను ఫస్ట్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఇది ఒక రూమర్ అనుకుంటున్నాను, కానీ ఇది అవునా? అయితే మీరే చెప్పాలి, ఇది రూమరా నిజమా అని. ఈ సినిమా కిషోర్ తిరుమల గారి బయోపిక్ అని విన్నాను. 1% కూడా ఇప్పుడు ఒకటి ఉంది సుమా. ఏంటంటే కిషోర్ ఇప్పుడు ప్రతి మగాడు ఎలా ఆలోచిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఎంతో కొంత సినిమా మీద రిఫ్లెక్ట్ అవుతుంది, అది నో డౌట్, దాని డౌటే లేదు. ఓకే, సో అంటే నేను ఒకటి చెప్పగలను, ఒకప్పుడు ఉందేమో తెలియదు కానీ ఇప్పుడే తెలియదు. లేదు సార్, నా బయోపిక్ నెక్స్ట్ ఒకటి ఉంది కదా, తీస్తాను. ప్రీవియస్ మ్యారేజ్ నాదో బయోపిక్ ఉంది. అది అంతకుముందేమో ఆడవాళ్ళు మీకు జోహార్లను తీశారు, ఇప్పుడేమో భర్త మహాశయులు మీకు విజ్ఞప్తి అంటున్నారు. నెక్స్ట్ పిల్లలతో జాగ్రత్త అని వస్తుందేమో అని నాకు డౌట్. లేదు బేసిక్గా నేను కిషోర్ ఫెమినిస్ట్లో ఉన్నాను. ఓకే, నో కామెంట్స్ బికాస్ ఆఫ్టర్ దట్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ కామెంట్స్. ఎనీవే, ఈరోజు ఎవరెవరు ఉన్నారో నేను ఒకసారి పరిచయం చేసేస్తే మనకి ఇంటర్వ్యూ టైం అయిపోతుంది కాబట్టి నేను పరిచయం చేయట్లేదు. మీకు ఆల్రెడీ అందరూ తెలిసినటువంటి వాళ్ళే ఇటు సైడ్ కూర్చున్నారు, ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా అందరూ తెలిసినటువంటి వాళ్ళే. అండ్ తారక్నేమో నేను ఐ థింక్ ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం కలుస్తున్నాను. తారక్ పొన్నప్ప పుష్పాలో చూసాము ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గెటప్తో. అండ్ సోనియా ఏమో ఇందులో వదిన అని విన్నాను. రోహన్ ఏమో సునీల్ గారి వైఫ్. అండ్ మీ బాబు అది వాడు ఇక్కడ ఉన్న వాళ్ళు వాడు అమ్మ బాబు లేరు అంటే టీజర్ కోసం. మావాడైతే రోషన్ రా, నువ్వు రోహన్ కాబట్టి. మరి ఎలా నువ్వెలా ల్యాండ్ అయ్యావు ఇక్కడ ఈ ఫ్యామిలీలో? సినిమా చూస్తే వచ్చి ఇక్కడ ల్యాండ్ చేస్తారండి, దాని తర్వాత ఏమైందనేదే కదా. అది దాని ద్వారా ఏం చేయరు, అదే కదంట. వీడు చాలా ప్రోగ్రామ్డ్ కిడ్, వీడు చాలా 90s కిడ్ కాదు, వీడు ప్రోగ్రామ్డ్ కిడ్. అలాగే మీరేమో డాక్టర్, యువర్ సైకాలజిస్ట్, ఫేమస్ సైకాలజిస్ట్. ఎస్, ఫేమస్ సైకాలజిస్ట్ గారు. ఒక భర్తని కంట్రోల్లో పెట్టాలంటే ఏం చేయాలి చెప్పండి మా సార్. భర్తని కంట్రోల్లో పెట్టారంటే చేసిన తప్పులు భార్య ముందర ఒప్పుకోవడానికి అదే కంట్రోల్. అంటే అతను ఒప్పుకోవాలి. అతను ఒప్పుకోకపోతే ఒప్పుకుంటాడు. ఎలా ఒప్పుకుంటాడండి? అదే సినిమా. మీకు సంగతి అర్థమవుతుందా? ఒప్పుకుంటే ఆ పెళ్లి కొనసాగదా తర్వాత? దాన్ని కప్పిపుచ్చుకుంటూ తిరగడమే ఒక సగటు భర్త యొక్క లక్షణము. ఓకే, అండ్ రవితేజ గారు, ఇది ఏమైనా ఒక వార్నింగ్ లాంటిదా అండి భర్తలకి? లేదు, వార్నింగ్ అలాంటి వార్నింగ్ కాదు, కానీ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే సినిమా తప్ప. కానీ ఫైనల్గా అలా ఎవడం ఉండదు, వేరే విషయం. ఎవడం ఉండదు, ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఎవడం ఉండాలి. ఓకే, అది. సో ఇందులో ఎంటర్టైన్మెంట్ శాతం ఎంత ఉండబోతుంది? 99%. వావ్. మరి అంతకుముందు మీ ట్రైలర్లో చూసాం, అంతకుముందు జాతర ఫైట్లని అన్నీ చేసేసాము. సో ఇందులో ఫైట్లే ఉండవా? ఫైట్లు ఉంటాయి కానీ కామెడీ ఫైట్లు. ఓకే, నో సీరియస్, నథింగ్. బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఫైట్ కాదు మామూలుగా ఉంటాయి కానీ అన్ని కామెడీ. సినిమా చూస్తే తెలుస్తుంది. మరీ ఎక్కువగా ఇట్లా అబ్బాయి అస్సలు తలలు కాదు. డైలాగ్స్ అంటే డైలాగ్ చిన్న అలా ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ అది. అంటే దీంట్లో ఫైట్ కూడా సీన్ లాగా ఉంటుంది. ఓకే, ఆషిక, మీరు మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఇప్పుడు బావమరిది వాళ్ళ సిస్టర్ హస్బెండ్కి ఏమవుతారు? బామర్ది సిస్టర్ చూసారా అందరు ఆలోచనలో పడ్డారు, ఎందుకంటే నాకు కూడా తెలియదు. బావమరిది వాళ్ళ సిస్టరు హస్బెండ్కి వైఫ్ అవుతారు. మీరే కదా సినిమాలో ఇలా చెప్పి నాకు ఫుల్ మొత్తం కన్ఫ్యూజ్ చేశారు సార్. మీరు ఇక్కడ కూర్చుని నాకు కన్ఫ్యూజ్ చేస్తున్నా. ఓకే, అలా చెప్పారా మీకు? ఏం చెప్పారు పాపం? అయితే వదిన వాళ్ళ ఎవరెవరు ఉంటారంటే అన్న వదిన వాళ్ళ అబ్బాయి, నేను వదిన వాళ్ళ చెల్లి ఉంటాం. యా, సో ఆ వదిన వాళ్ళ చెల్లి వైఫ్ కదా మీరేనా? అది తెలియదు ఇంకా. ఇదంతా కూడా తెలుసుకోవాలి అనుకుంటే మనం January 13th థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాలి.
ఒకటైతే రవితేజ గారి నుంచి ఒక ఫుల్ మంచి ఎంటర్టైన్మెంట్, అది కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ రాబోతుంది అనేది అయితే క్లియర్గా కనిపించేస్తుంది. 100%. సో వెయిటింగ్ ఫర్ దట్. I'm also. ఆషిక, ఏదైనా సీన్లో అరే ఐ వెంట్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అని అనిపించింది ఏమైనా ఉందా ఈ సినిమాలో? యాక్చువల్లీ అలాంటి అంటే ఈ క్యారెక్టర్ అలా ఉంది. యాక్చువల్ జస్ట్ నాట్ మోడర్న్ క్యారెక్టర్. ఓకే. మానస శెట్టి అనే క్యారెక్టర్కి థాట్ ప్రాసెస్ కానీ ద వే షీ థింగ్స్, ద వే షీ బిహేవ్స్ అన్నీ చాలా మోడర్న్గా ఉంది. ఇప్పుడున్న అమ్మాయిల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఐ ఆమ్ మోడర్న్ బట్ విత్ సమ్ థాట్ ప్రాసెస్ వెన్ యూ వాచ్ ద ఫిలిం. మా ఆషిక ఇస్ నాట్ లైక్ మానస శెట్టి. హౌ ఇస్ డింపుల్ క్యారెక్టర్ నేమ్ ఏంటి? అది చాలా బాలమణి. బాలమణి. ఎస్. సో కొంచెం అంటే మంచి ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ పవర్ఫుల్ రిప్రజెంటేషన్ అని ఉంటుంది. షీఈ్ ఇండిపెండెంట్, ఫ్యామిలీ ఓరియంటెడ్, హస్బెండ్ని బాగా చూసుకుంటుంది, ఫ్యామిలీని బాగా చూసుకుంటుంది. సో నా క్యారెక్టర్ ఇది. యా, తనకంటూ ఒక ఇండిపెండెన్సీ ఉంటుంది. సో ఐ లవ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్. ఓకే. రచయిత గారు, రియల్ లైఫ్లో మీ ఇంట్లో ఏదైనా గొడవ అయినట్టయితే ఫస్ట్ సారీ చెప్పేది ఎవరు? అలాంటిది గొడవ లేదు, సారీ చెప్పే సిచ్యుయేషన్ రాలేదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? సీరియస్లీ నా జోక్స్. అది నిన్న కూడా అయింది ఇంట్లో. నేను సారీ చెప్తే కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు మా ఆయన. సారీ చెప్పాను కదా అని చెప్పా. అలవాటు అయిపోయింది. కరెక్ట్, అందుకే అలవాటు చేయకూడదు. చూడండి, కొత్తగా పెళ్ళి అవ్వబోతున్నటువంటి అమ్మాయిలు మీరు ట్రైనింగ్ తీసుకోండి ఆయన దగ్గర. హీఈస్ వెరీ గుడ్, హీల్ కోచ్ ప్రాపర్లీ అండ్ క్లియర్, బీ ఓపెన్. ఇద్దరు వెళ్ళండి, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వెళ్ళండి. షూటింగ్ సార్ మనకి చాలా కోచింగ్ ఇచ్చారు. కోచింగ్ నేనే కోచింగ్ ఇవ్వలేదు. ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. నేను ఒకటే చెప్తాను ఏంటంటే, నేను బేసిక్గా ఎన్నోసార్లు చెప్పాను కదా, నేను ఎవరికి సలహాలు ఇవ్వను, సలహాలు తీసుకోను. బట్ ఏంటంటే ఆడవాళ్ళకి మాత్రం కొన్ని చెప్తా నిజాలు చెప్తాను. సో ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఎంతో కొంత బెటర్ అవుద్దని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇప్పుడు అయిపోయిన తర్వాత వెళ్ళి మనం సలహాలు తీసుకోవడం కన్నా మీరు అవ్వక ముందే తీసుకోవడం మిన్న. కానీ కానీ కూడా చెప్పనా, సలహాలు ఎంత ఇచ్చినా సరే ఎవడు తీసుకోడు, పచ్చి అబద్ధం అది. కరెక్ట్. ఒకవేళ తీసుకున్నా సరే ఎవరి సినిమా వాడిది. అంతే. 100కి 99 మంది సలహాలు ఇవ్వటం రెడీగా ఉంటారు, ఎంత ఇష్టమో వాళ్ళకి. కానీ వాళ్ళు ఇచ్చే సలహాలు అస్సలు పాటించరు. ఇంపాసిబుల్. ఓకే. సో లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని షేర్ చేసుకోవచ్చు కానీ అవి సలహా అయితే కాదు. అది క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది నాకు. ఓకే. కిషోర్ గారు, ఇప్పుడు ఈ సినిమాలో మనకి కామెడీ శాతం ఎంతవరకు ఉండబోతుంది, పర్సంటేజ్? అంటే బేసిక్గా నేను అంటే సినిమాలు కొంచెం ప్రీవియస్ ఫిల్మ్స్ అన్ని కొంచెం కామెడీ, డ్రామా ఎక్కువ ఉంటుంది. పర్సనల్ లైఫ్లో నేను ఎక్కువ బేసిక్లీ హ్యూమర్ పర్సన్. సో ఒక జోక్ చెప్పరా ప్లీజ్? సడన్గా అయితే రాదు. కావాలి జోక్ చెప్పనేది ఉండదు సుమా. ఫ్లో. సో అందుకని ఫస్ట్ టైం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ చేద్దాం అనుకుని ఇంకా ఫుల్ 99% సార్ చెప్పినట్టు ఫుల్ ఫన్. సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా ఏదైనా సీన్ చెప్తున్నప్పుడు ఏదైనా సీక్వెన్స్ లైన్ ఉంది, ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడమే చాలా ఫన్నీగా చెప్తారు. అంటే తెలియని యాక్టర్ ఉన్నారు సార్లో. అదే మంచి యాక్టర్ అని ఆల్రెడీ సినిమాలో ఆన్ స్క్రీన్ ఇంప్రూవ్ అనేది ప్రూవ్ అయింది. డాన్సర్ అని మొన్న ప్రూవ్ అయింది. సార్ నిజంగా నేను ఇన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేశాను సార్, హీరో ఇంత టాలెంట్ ఉందని నేను ఎప్పుడు చూడలేదు అసలు. నేను గుడికి వెళ్ళాను వరంగల్లో. మీరు వెళ్తారు కదా వరంగల్ అమ్మవారి గుడికి. అవును, భద్రకాళి అమ్మవారు. అక్కడికి వెళ్ళాను, ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ వచ్చింది, ఆటోమేటిక్గా అలా అక్కడి నుంచి భద్రకాళిలాగే చేసేది. బాబా అసలు గ్రేట్ అండి నిజంగా. భలే పర్ఫామ్ చేశారు మీరు నిజంగా. అంటే అది కూడా ఏదో అల్లాటప్పాగా చేసే డాన్స్ కాదు, ఇది లోపల ఉంది, ఇన్బిల్ట్ గా తెలుస్తోంది. బాడీలో రిథమ్ ఉంది. ఓకే. సో తారక్ పొన్నప్ప గారు, మీరు ఈ ఫ్యామిలీకి ఎలా రిలేటెడ్ అండి? నేను రాకేష్ అనే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తాను. అండ్ మానసాకి బ్రదర్ క్యారెక్టర్. ఇది కొంచెం బీపీ ఎక్కువ. సో ఈ ఫ్యామిలీలో ఎవరు తప్పు చేశారో, ఏం జరిగింది అని తెలుసుకోవడానికి వీడు వస్తాడు, ఆ ఇంటికి దిగుతాడు అన్నట్టు. ఇలాంటి వాళ్ళు రాకూడదు అసలు. ఇలాంటివి అంత మొత్తం బట్టబయలు చేసేస్తారు వీళ్ళు. ప్రాబ్లం చాలా. ఎస్, అర్థమైంది నాకు, ప్రాబ్లమాటిక్ క్యారెక్టర్ అని. చాలా. సోనియా? నీరజ అనే క్యారెక్టర్ అంటే సునీల్ గారి వైఫ్ క్యారెక్టర్. ఓకే. సునీల్ గారి బనియన్ ఏంటి ఇలా కట్లో ఉంది? ఈవిడ పెట్టిన వయానికి పాప మిస్ అయ్యి అలా వేసేస్తున్నాను. అంటే మీరు ఎన్నిసార్లు
నేనే నమ్మలేదు యాక్చువల్లీ వైఫ్గా సార్ నన్ను అడిగినప్పుడు నేనే అనుకున్నాను ఫస్ట్ టైం నన్ను ఆ విధంగా ఎలా చూపిస్తారు లేదంటే హౌ ఆమ్ ఐ గోయింగ్ టు డూ అన్నది చాలా డౌట్ ఉన్నింది. బట్ వైల్ డూయింగ్ ఫస్ట్ టైం ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ చేస్తున్నాను అని అనిపించింది అండ్ టూ మచ్ ఫన్. ఓకే, యా, ప్రతి నైబర్ ఆంటీ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అది. ప్రతి వయసు మ్యాక్సిమం కనెక్ట్ అవుతారు. ప్రతి లైన్కి ఆలోచనలో పడ్డారు. అంటే నాకు అలాంటి క్వాలిటీస్ ఏమున్నాయి అందరికీ అంటే ఉంటాయి. ఏం జరుగుతుందని తెలుసుకోవడము, లైఫ్ లో ఎలా ఉంది gossip. హలో, ఈ మధ్య కాలంలో ఇది ప్రతి పక్కింటి ఆంటీ క్యారెక్టర్ ఏం కాదు, ట్విట్టర్ లో ఉండే వాళ్ళ క్యారెక్టర్లు అందరి లైఫ్ లో గురించి సేమ్ థింగ్ జరుగుతుంది మొత్తము. ఓకే, అండ్ రోహన్ నువ్వు? నేను రవితేజ గారికి రవితేజ గారు నాకు బాబాయ్ అవుతాడు ఈ సినిమాలో. నా క్యారెక్టర్ పేరు త్రినేత్రుడు. ఈ అబ్బాయికి అన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలు రవితేజ గారి నుంచి ఎలా వాచ్ కానీ PS5 కానీ ఎలా వాడుకోవాలి, ఎలా ఆడుకున్నాను రవితేజ గారిని, అది మీరు చూసి తెలుసుకోవాలి. ఓకే, ఇది ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత నీకు రియల్ లైఫ్ లో ఏమైనా ఉపయోగపడిందా? అంటే వేరే వాళ్ళ దగ్గర లేదు, ఇంకా అంటే అలాంటి వాళ్ళు ఎవరు దొరకలేదు. దొరికిందంటేనే వాడేస్తుంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి వాచ్ కొట్టేయడం ఎలాగా? వాచ్ కొట్టడం అంటే సంపాదించుకుంటా, లేకపోతే చెప్పేస్తా అన్నట్టు. చాలా షార్ప్ ఉన్నారు. నేను ఒక పని చేస్తాను ఇప్పుడు. ఏంటంటే ఈ వరసల గురించి మీరు బిగినింగ్ లోనే చెప్పేశారు కాబట్టి సినిమాలో నేను కొన్ని వరసలు చెప్తాను, ఎవరైనా దీనికి ఆన్సర్ చెప్పొచ్చు. ఓకేనా? అంటే మనం ఈ మధ్యకాలంలో చాలా ఈజీ టర్మినాలజీలోకి వెళ్ళిపోయాం. ఆంటీ అండ్ అంకుల్ అని పిలిచేస్తున్నాం. అలా కాకుండా పిన్ని, బాబాయ్, అక్క ఇలా చాలా ఉన్నాయి కాబట్టి నేను కొన్ని చెప్తూ ఉంటాను. ఏమవుతారో చెప్పండి. అమ్మమ్మ కొడుకు కూతురు ఏమవుతారు మీకు? అమ్మమ్మ కొడుకు కూతురు మరదలవుద్ది. రైట్ ఆన్సర్. ఎస్, సారీ కిషోర్ గారు, మీరు 1 పాయింట్, మీరు యూ లాస్ట్ 1 పాయింట్. దీనికి మీరు వాచ్ ఇచ్చేయాల్సి ఉంటుంది. సారీ, నేను రూల్స్ చెప్పలేదు మీకు. జరుగుతుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ మీకేనండి. నాన్న వాళ్ళ తమ్ముడి భార్య. నాన్న వాళ్ళ తమ్ముడు భార్య. మైనస్ ప్లస్ చేసుకుందాం సార్, మళ్ళీ వాచ్ కట్టి. ఐఎమ్ సారీ, ఆన్సర్ ఏంటండి? పిన్ని ఇస్ ద రైట్ ఆన్సర్. కానీ నేను అడిగింది ఈవిడ్ని, మీరు చెప్పారు కాబట్టి కళ్ళజోడు కూడా ఇచ్చేయాల్సి ఉంటుంది. సైట్ ఉంటాయి. సారీ, యూ లాస్ట్ యువర్ వాచ్ అండ్ యువర్ కళ్ళజోడు ఆల్సో. ఈసారి నేను ఆశిక జాకెట్. ఆశిక రెడీ? ఆశిక, భర్త వాళ్ళ అక్క. భర్త వాళ్ళ అక్క. భర్త వాళ్ళ అక్క. భర్త వాళ్ళ అక్క వాళ్ళ భర్త. సో ఇప్పుడే నేర్చుకుంటున్నాను. లేదు, కన్నడ వాయిస్. ನೀವು ಕನ್ನಡಲ್ಲೇ ಹೇಳುವಾಗ ಹೇಳಿ. హస్బెండ్ బ్రదర్ సిస్టర్, హస్బెండ్ సిస్టర్, హస్బెండ్ సిస్టర్, హస్బెండ్ సిస్టర్స్ హస్బెండ్, హస్బెండ్ సిస్టర్, హర్ హస్బెండ్, హర్ హస్బెండ్. అంటే సిస్టర్ అంటే ఓకే, రవితేజ గారు ఏమైనా ట్రై చేస్తారా? బావా, భర్త వాళ్ళ అక్క. భర్త భర్త వాళ్ళ అక్క. ఒక నిమిషం. భర్త వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ బాగా అవుతాడు. ఇప్పుడు నా భర్త ఉన్నాడండి. అవును, నా భర్త వాళ్ళ సిస్టర్ వాళ్ళ అక్క వదిన అవుతుంది. ఆ అక్క నాకేమవుతుంది? వదిన. నాకు వదిన అవుతే ఆయన అలా నాన్నే అవుతాడు. కరెక్ట్, రైట్ ఆన్సర్. ప్లీజ్ మీరు ఇందులో ఫైట్స్ లేవని చెప్పారు. ఐఎమ్ సారీ ఆశిక, మీరు సరిగ్గా చెప్పనందువల్ల మీ చెవులవి గోల్డెన్. ఇది ఇచ్చచ్చు. సరే, మీ దగ్గర ఇవ్వడానికి ఏం లేదు కాబట్టి మేము కిషోర్ గారు జాకెట్ తీసుకుంటున్నాము. తీసుకోండి. ఇప్పుడు మురళి గారికి ఆయన చెప్పేస్తా. ఓకే, అమ్మ వాళ్ళ అన్నయ్య కూతురి తమ్ముడు. బావా. బాస్. థ్యాంక్ యూ. అసలు కరెక్ట్ ఆన్సర్ అండి ఇది. ఒక్క నిమిషం, సారీ, ఇది ఒక్కటే ఉంది, అది ఇవ్వలేకపోతున్నాను. ఇద్దామని అనుకున్నాను. ద నెక్స్ట్ వన్ ఇస్, అరే రోహన్, నీకేమాత్రం వచ్చో ట్రై చేద్దాం రండి. వాచ్ ఇచ్చేస్తున్నావేంట్రా? నాకేం లేదు ఇప్పుడు నా దగ్గర. జాకెట్ కూడా లేదు. నాన్న వాళ్ళ తమ్ముడి భార్య. నాన్న వాళ్ళ తమ్ముడు బాబాయ్ వాళ్ళ భార్య పిన్ని. రేయ్, కుట్టేసావురా. రైట్, వాచ్. వెరీ గుడ్. ఆ సోనియా వాచ్ ఇచ్చేసేమ్మా, ನನಗಿచ్చే. అది వాచ్ కాదు, అది హూప్. అది హూప్. ఓకే, అంతే. 5 అడిగేశాను, నా దగ్గర ఇంతకన్నా లేవు. అన్ని బంధాలు వచ్చాయి. యా, సో ఇప్పుడు రాని వాళ్ళకి వేరే ఒక సింగిల్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు పాపం ఇందాకటి నుంచి చెప్పడానికి చాలా ఔత్సాహిక పార్టిసిపెంట్గా ఉన్నారు. కూడా చెప్పి ఒక్క వర్డ్లో హస్బెండ్ని డిస్క్రైబ్ చేయాలి. హస్బెండ్ డిస్క్రైబ్ చేయాలి. 1 word.
హానెస్టీ లేని అనవసరంగా అడిగారు. ఇది ఎడిట్ లో డిలీట్ చేసేయండి. ఈ క్వశ్చన్ డిలీట్ చేయండి, లేకపోతే ఇదే సర్క్యులేట్ అవుద్ది. హస్బెండ్ అంటే హానెస్టీ, హస్బెండ్ అంటే హానెస్టీ. యాక్టర్. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. రవితేజ గారు, 1 word టు డిస్క్రైబ్ వైఫ్ అండి. ఆస్కింగ్ ఎ రాంగ్ పర్సన్. ఓకే, తారక్, హోమ్ మినిస్టర్. మీకు పెళ్ళయిందా? అవలేదు అయినా. హోమ్ సో మినిస్టర్ దీన్ని బట్టి వాళ్ళ ఇల్లు ఎలా ఉందని ఊహించగలవా? వాళ్ళ ఇల్లు ఒక పార్లమెంట్. బాగుంది. మురళి గారు, మీరు సైకాలజిస్ట్ కాబట్టి పెళ్ళి అనేది అడ్జస్ట్మెంటా, అండర్స్టాండింగా? అండర్స్టాండింగ్ ఎందుకు? అది అవ్వట్లేదు కానీ అవట్లా. అవ్వాలి, అండర్స్టాండింగ్ అవ్వాలి. అవ్వాలి. ఎలా అవ్వాలి? మీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుందండి? మాకు పెళ్ళి 51. అవే అండర్స్టాండింగ్. 76 సార్. అదే అండర్స్టాండింగ్, నో డౌట్, సమస్య లేదు. ఎస్, 50 years నుంచి అండర్స్టాండింగ్. నాట్ ఎ జోక్. 50 years అంటే 50 years. అద్భుతం. మధ్యలో ఎక్కడ ఎవరైనా తగలేదని ఎవరు లేదు సార్. లేదండి. ఓకే, కంటిన్యూ. ఓకే, డింపుల్, రియల్ లైఫ్ హస్బెండ్ ఆర్ రియల్ లైఫ్ హస్బెండ్, ఎవరు ఈజీగా ఉంటారంటావు? I don't know. I'm not married. ప్రాబ్లం ఏంటంటే రీల్లో చేసింది ఇది రియల్లో ఉంటే బాగున్ను అనుకోవటమే పెద్ద డాష్. డింపుల్, నన్ను అడుగు, నాకు పెళ్ళయింది కదా, నన్ను అడిగితే చెప్పండి. రియల్ లైఫా? Real life or real life? రియల్ లైఫ్. ఎందుకంటే రియల్ లైఫ్ లో కూడా ఆ రియల్ హస్బెండ్ నాకు ఉంటాడు కదా, అందుకని మనకి ఎలా కావాలో అలా పిండుకోవచ్చు ఎమోషన్స్ అన్నీ కూడా. మీరు లాస్ట్ టైం మీ ఆవిడకి సారీ ఎప్పుడు చెప్పారు? చెప్తూనే ఉంటాను మేడం. లాస్ట్ టైం అంటే ఆయన మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడు, సారీ. బెస్ట్ అండి, 3 దగ్గర నుంచి సారీ మొదలు పెట్టేస్తే ఒకటేసారి లైఫ్ లాంగ్ మొత్తం సెట్ ఈజీ అయిపోతుంది. అంతే. అది అలవాటు అయిపోతుంది మనకి. ఎస్, గుడ్ అండి. ఇప్పుడు కొన్ని ఫొటోస్ చూపిస్తాను, దీని మీమ్ రియాక్షన్ డైలాగ్స్ ఏంటి అనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక రియాక్షన్ ఇస్తారు కదా, ఆ డైలాగ్ ఏంటి అనేది ఎవరికైనా తెలుసా? చెప్తాడు. థు, నీ బతుకు తెలుగు సాగరా, దానికి ఇంగ్లీష్ నావల్స్ ఒకటి. ఎందుకో నువ్వు నన్ను చూసి తిట్టినట్టుగా ఉంది. సారీ, కెమెరా చెప్దామని. ఇట్స్ ఓకే, చెప్పమన్నారు. వాటుడు యా చెప్పమన్నారు కదా అని. యా, నెక్స్ట్ ఇది మీరైనా మా తెలుసులేరా దొడ్డు నీకు సార్ ఏంటి సార్. నెక్స్ట్ ఇది బాగా మనకి ఇప్పుడు కిషోర్ గారు మంచి డాన్సర్ అని తెలుసు, ఇప్పుడు సింగర్. ఇది పాడండి. లేదండి, ఒంట్లో పాలేదు. ఏమన్నా అది పెద్ద మనం ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి లాగా పాడక్కర్లేదు. అంటే వాళ్ళ పాపం పాడేవాళ్ళు. అది యాక్చువల్లీ అప్పట్లో యాక్టర్ పేరు చెప్పాను కానీ ఆ యాక్టర్ని దృష్టిలో పెట్టుకుని చేసింది ఆ స్పాట్లో ఆ రోజు. అవును, నా ఇంపాసిబుల్, ఎవరి వల్ల కాదు. ఓకే, ఇప్పుడు దీని మీద అందరూ కలిసి వెతకండి, ఓకేనా? ఆ యాక్టర్ ఎవరు అని వాళ్ళకు కూడా కొంచెం పని పెడుతూ ఉండాలి కదా, ఇట్స్ ఆర్ మారల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, సో అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు రవితేజ గారు రియాక్ట్ అన్నీ మీవే, కానీ ఇదిగోండి ఇది కూడా ఉంది చూడండి. దీని మీద వి వాంట్ రియాక్షన్ ఫ్రమ్ రవితేజ. పైన కింద అది రూపాయి. సుధాకర్ గారు, కిషోర్ గారు, మీకు మీరు మీ ఇద్దరి కాంబినేషన్ కూడా ఇది ఏ సినిమా రవితేజ గారు? ఇది వెంకీ. అలాగే విక్రమార్కుడులో కూడా ఉంటుంది కదా. అన్ని మా కాంబినేషన్ అన్నీ సూపర్గా ఉంటాయి. అన్నీ మిరపకాయ కానీ ఇది కానీ విక్రమార్కుడు, ఆంజనేయులు, కిక్కు, అసలు మోస్ట్ నాకు యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలంటే తర్వాత కుదరలేదు మళ్ళీ. భలే కాంబో, అది సూపర్ కాంబో. మ్యాన్ బికాస్ మాకు స్పాట్లో కొన్ని వచ్చేవి. కృష్ణ. కానీ ఈ సినిమాలో మాత్రం అలాగే వెన్నెల కిషోర్ గారు, సత్య గారు, సునీల్ గారు, గెటప్ సీను, వీళ్ళందరిది కనిపిస్తుంది. అండ్ సత్య గారి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన ఏంటి ఇప్పుడు ప్రేమిస్తున్నారు? లేదు, ఆవిడ పిఏ, మోస్ట్ ట్రస్ట్ వర్తి విందా. క్యారెక్టర్ పేరు విందా. క్యారెక్టర్ పేరు విందా. అనకాపల్లి బెల్లం కొట్టు గోవిందా. అమ్మ బాబోయ్, అంత పెద్ద చరిత్ర ఉందా? చాలా ఫన్ సీక్వెన్స్. ఆ ట్రాక్ చాలా బాగుంది. స్పెయిన్ లో జరిగింది. ఆయన డైలాగ్. అదే ఆయన డైలాగ్. సైకాట్రిస్ట్ లాంగ్వేజ్ కదా ఇది. ఎస్, ఇది చూస్తే ఇంకొకటి కూడా గుర్తొస్తుంది. ఐ థింక్ ఈ ప్రెస్ మీట్లోనే అనుకుంటాను, సుధాకర్ గారు మీరు రెమ్యునరేషన్ గురించి ఏదో చెప్పారు. అసలు ఇప్పటి వరకు మీరు ఏవి తీసుకోలేదు ఈ సినిమాకి అని. అసలు ఆయన ఎందుకలా చెప్పాడు నాకు అర్థం కాదు. కాదు,
దాని గురించి కెన్ యూ ప్లీజ్ త్రో సమ్ లైట్ ఆన్ ఇట్? దిస్ ఈస్ ద అండర్స్టాండింగ్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ లైక్ ఓకే 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 లైక్ దట్. ఎస్, ఓకే బట్ వెరీ నైస్. థ్యాంక్ యూ. బట్ ఐ కాంట్ డూ లైక్ దట్. సో ఐఎమ్ టేకింగ్ మంది స్పాట్ పేమెంట్ కదా. ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. యా కాంట్ డూ ఎనీథింగ్ మచ్ అబౌట్ ఇట్. ఈ ఫోటో గురించి జస్ట్ ఇంకా మీమ్స్ అయిపోయాయి. రియాక్షన్స్ మీ అబ్బాయి అందుకే సర్కిల్ కూడా చేసి పెట్టారు. సో సందీప్ రెడ్డి వంగ గారి టీంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడా? ఓ సూపర్. ఇదను మా కొడుకు త్రిగుణ్ శ్రీనివాస్ కొడుకు. ఓ త్రివిక్రమ్ గారు అబ్బాయి కూడా ఉన్నారు. అందులో ఉంటారు. I think he's circle here. యా ఇక్కడ పక్క పైన. ఓకే అచ్చా అచ్చా ఓకే. కానీ మీ మూవీకి వర్క్ చేయొద్దు అని చెప్పారా మీరు? మీ మూవీస్ నేను వాడికి నువ్వు ఏం చేయాలి ఏం చేయొద్దు అని ఎప్పుడు చెప్పలేదు, చెప్పను కూడా. సో హీ డిసైడ్స్ తన ఇష్టం. దట్స్ సో నైస్ అండి. ఐ థింక్ చాలా విషయాలు మీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మీరు ఏమైనా మాస్టర్ క్లాస్ ఒకటి తీసుకోవచ్చు కదా మాకు. ఎందుకు? ఏ ఉపయోగం లేదు. మాలాంటి వాళ్ళు ఉపయోగిస్తాం. కొంతమంది ఉంటారు. నా గురించి కొంచెం తెలిస్తే చాలు, మాస్టర్ క్లాస్ అవసరం లేదు. ఐ నో యూ కదా. ఎస్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ అ మాస్టర్ క్లాస్ అండి, అంతే. యు ఆర్ యూనిక్. రవితేజ గారు ఇది చూడండి, వాట్ వాస్ ద ఫీలింగ్ అసలు? సూపర్ ఫీలింగ్, అది ఎక్సలెంట్. ఇక్కడ చిరంజీవి గారేమో రవితేజ గారి పోస్టర్ వాల్తేరు వీరయ్యలో చూస్తున్నారు. సో దిస్ ఎక్స్పీరియన్స్ హౌ వాజ్ ఇట్? అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా అదొక నా గురించి నేను ఏం చెప్పను. అంటే నాకేమనిపిస్తుంది అంటే మన పోస్టర్ గోడ మీద ఉండాలి అని కోరుకోవటం ప్రతి యాక్టర్కి ఉంటుంది ఎప్పుడైనా సరే. అయితే మనం ఎవరినైతే చూసి పెరిగామో వాళ్ళు మన పోస్టర్ని చూడడం అనేది ఈజ్ అన్ అచీవ్మెంట్. యా కరెక్ట్. పైగా ఏంటంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యునో సేవ్. యా అదొక దట్ వాజ్ వన్ ఆఫ్ ద రేర్ మూమెంట్స్ విచ్ వాజ్ లైక్ క్రియేటెడ్ ఆన్ సీన్. చాలా బాగుండింది అది. అండ్ వీ హ్యావ్ వన్ మోర్ పిక్చర్. సారీ పిక్చర్ కాదు, తర్వాత మనకి డాన్స్ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత తిరుమల కిషోర్ గారిని మేము అడిగి వాటి గురించి తెలుసుకుంటాము. ఎస్ ఆషిక, ఇఫ్ మీ క్యారెక్టర్ కనుక ఒక అడ్వైస్ ఇవ్వాలి అంటే రవితేజ గారి క్యారెక్టర్ ఏమిస్తుంది? క్యారెక్టర్కి అడ్వైస్ క్యారెక్టర్కి, రవితేజ గారికి కాదు, సినిమాలో క్యారెక్టర్, సినిమాలోని రవితేజ గారి క్యారెక్టర్కి అడ్వైస్ ఇస్తుంది అనమాట. మానస శెట్టి భర్త మహాశయులకి రామ్ సత్యనారాయణకి ఎలాంటి అడ్వైస్? అలాంటి అడ్వైస్ ఒక అడ్వైస్ యాక్చువల్లీ అది ఒక విజ్ఞప్తి లాగే. అంటే యూజువలీ అమ్మాయిలు మ్యారీడ్ అంటే తెలిసిపోతుంది కదా, తాళి ఉంటుంది, మెట్లు ఉంటాయి. కానీ అబ్బాయిలకి మ్యారీడా లేదా అనేది తెలియదు కదా. సో అదే అడ్వైజ్. మ్యారీడా లేదా అని ఒక పెడితే బెటర్, దాన్ని బట్టి అదే అడ్వైస్. అది మంచిది రూల్, అమ్మాయిలకి మంచిది, అమ్మాయిలకి కూడా మంచిది. అంటే మీలాంటి అమ్మాయిలకి పాపం ఎవరైతే సఫర్ అయ్యారో దీనివల్ల, అంతే కదా. సఫరింగ్ ఏం లేదు, అది చూస్తారు మీరు. సఫరింగ్ ఉందా లేదా? సఫరింగ్ లేదు, గట్టిగా మారితే సఫర్ చేస్తారు, చేయిస్తారు. దాంట్లో డౌట్ లేదు. అదే పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, యా ప్లీజ్, సారీ ఫర్ దెన్. ఒక భార్యగా నువ్వు ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటి? యూజువలీ బాలమని అడ్వైస్ ఇవ్వదు, వెరీ గుడ్, చేసేస్తుంది. చాలా మంచిది. ఎందుకంటే భార్యగా మీరు పెద్ద అడ్వైస్లు ఇచ్చినా కూడా అక్కడ పట్టించుకునేవాడు ఎవరు? ఆప్షన్ ఇవ్వదు. చాలా మనీ క్యారెక్టర్ అంటే పిచ్చి ప్రేమ అండ్ పిచ్చి నమ్మకం, బ్లైండ్ ఫెయిత్. ఎస్, అండ్ అలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు కదా. ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇది తెలియదు. ప్లీజ్ సార్, అయిపోతుంది. 45 minutes ఆల్మోస్ట్ గెటింగ్ ఓవర్. యా, సో మీరేమైనా అడ్వైస్ ఇస్తారా మీ క్యారెక్టర్ టు హస్బెండ్? అదే సో తన అడ్వైస్ ఇవ్వదు, ఆప్షన్ ఆల్రెడీ పెట్టేస్తుంది. సో హీ నీడ్స్ టు చూస్ అనమాట. సో దెర్ ఇస్ నో అడ్వైస్ ఫర్ హిమ్. తనకి ఆప్షన్ కూడా లేదు. ఇది వచ్చి నువ్వు అది చేయ అంటున్నాను. సో షీస్ జెండర్ చెప్తాడు, తప్పదు కదా అని నువ్వు అనుకుంటున్నావు. అది తెలీదు. ఓకే, మీరు ముగ్గురు కాంబినేషన్లో అయితే సీన్స్ ఉంటుంటాయి కదా. ఇస్ దర్ ఎనీ సిచ్యువేషన్ వేర్ నవ్వుతూ ఉండిపోయాము, డైలాగ్ చెప్పలేకపోయాము, అలాంటివి ఏమైనా జరిగాయా మీకు జనరలీ? అది ఇదే కాదు, సినిమా అంతా అలాగే. ఓకే, అవును, ఈ సినిమాలో చాలా ఫన్నీ అలాంటి హ్యూమరస్ సీన్స్ చాలా ఉన్నాయి. సో వి కెప్ట్ లాఫింగ్. ముఖ్యంగా కిషోర్ లాంటి వాళ్ళతో బంద్ చేస్తే అలాగే ఉంటుంది. కిషోర్ గారు, మీకు మోస్ట్ ఫేవరెట్ సీన్ కానీ డైలాగ్ కానీ ఎనీథింగ్ నేను అడిగితే వాట్ వుడ్ యూ సే? క్లైమాక్స్
అయితే అది చెప్పలేరు ఇక్కడ క్లైమాక్స్ న్యూలీ రిటర్న్. ఏముంటుంది అసలు, ఎలా దీన్ని సాల్వ్ చేసి ఉంటారు ఈ జనరేషన్లో, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? చాలా మందికి ఆ క్వశ్చన్ ఉంది ట్రైలర్ చూసాక, ఎలా ఇది టిపికల్. సో అందరూ ఇది కాన్ఫ్లిక్ట్ కదా, ఎలా సాల్వ్ చేస్తారు అనేసి. సో ఐ థింక్ గుడ్. We all enjoyed the climax part very well. And the writing and sir performance and it's very fresh and nice. ఓకే, వాళ్ళు హానెస్ట్గా మాట్లాడుతున్నా మాకు నవ్వు వస్తూనే ఉంటుంది. కిషోర్ గారు, I'm asking you very సూటిగా this question. If your wife asks you to go shopping and you hate it, what do you do? బిజీగా ఉన్నాను, చాలా వర్క్ ఉంది అని చెప్తారు. ఓకే, సో పాయింట్ టు బి నోటెడ్. జనరలీ హస్బెండ్స్ బిజీగా ఉండరు, కానీ వాళ్ళు చెప్పేటువంటి ఒక సగటు అబద్ధం మేము బిజీగా ఉన్నాను అని చెప్పడం. ఓకే, రవితేజ గారు, మీ ఆవిడ ఏమండి, మీరు చాలా మంచి ఆయన మాకు తెలుసండి, మీరు క్యారెక్టర్లోకి రండి. ఇప్పుడు మీరు క్యారెక్టర్ రామ్ సత్యనారాయణ కదా, మీరు ఆ క్యారెక్టర్లో మీ ఆవిడ మీకు ఐఎమ్ ఫైన్ ఆఫ్టర్ అ ఫైట్ అని అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? అంటే బాలామణి అంటే అలా ఒక ఫైట్ జరిగింది, అంతా జరిగిపోయిన తర్వాత కూడా ఐఎమ్ ఫైన్ అని అంటే వాళ్ళు ఎప్పటికీ పైన ఉండరు. ఇంపాసిబుల్. ఫైన్. దీన్ని నోట్ చేసి చిన్న ఫ్రేమ్ కట్టి మళ్ళీ దీన్ని ఎప్పుడు ఓపెన్ చేయడానికి రెడీగా ఉంటారు. కరెక్ట్. ఇంకొక సిచ్యువేషన్ జరగాలే, కానీ అప్పుడు ఈ సిచ్యువేషన్ తీసి ముందర పెడతాం. అమ్మో, ఫ్రేమ్ కట్టడంలో ఆడవాళ్ళు అమ్మో ఎక్స్ట్రాడినరీ, మామూలుగా ఉండవండి. వీళ్ళే ఏ పిచ్చినా కొడుకు అమ్మయ్యా అనుకుంటాడు, మళ్ళీ ఓపెన్ అవుద్ది. ఐఎమ్ ఫైన్ అంటే అంత అర్థం ఉందన్నమాట దాని వెనకాల. మురళి గారు, మీరు మీ వెడ్డింగ్ యానివర్సరీని మర్చిపోయారండి, అప్పుడు మీరు చెప్పేటువంటి అబద్ధం ఏంటి, లేదా ఎక్స్క్యూజ్? ఒకవేళ మర్చిపోతే, చేయడు పాపం 50 ఏళ్ళు కదా. మర్చిపోకుండా చేశారు ఆవిడ. ఈ ఆవిడ పేరు ఏంటండి? శశికళ గారు. ఓకే, లేదా ఇప్పటికీ అయినా అంతే ఆప్యాయంగా మాట్లాడతాడు. సో నైస్. అలా ట్రైన్ చేశారా? సేమ్ టు సేమ్ ఆ విషయంలో. యా, కంటిన్యూ. ఆ ఫోన్లో పేరు కూడా సార్ చూస్తారు. అవునా? ఆవిడ పెట్టే పేరు ఏమని పెట్టారు? మీరు అన్నారు ఓనరా? ఓనర్ ఓనరా? అన్నారు మీరు ఫోన్, అదే ఓనర్ అని పెట్టు. ఓ, మీ ఆవిడ పేరు మీరు ఓనర్ అని ఫీడ్ చేస్తున్నారు. ఓకే, చెప్పండి దీని ఆన్సర్ ఏంటో. బాధపడుతున్నారా సుమా? అంటే ఇన్ని చేయట్లేదు మా ఆయన అని అన్ని తెలుస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి. వెడ్డింగ్ యానివర్సరీ ఒకవేళ మీరు మర్చిపోతే సారీ అంతేనా? అంటే అప్పుడు అవసనాలు ఎలా ఉంటాయి? పర్యావసానాలు ఎలా ఉంటాయి? ఏదో ఆమోదిస్తాను. ఓకే, ఏదో వెరీ క్లియర్. ఇది చాలా రేర్, ఇది వెరీ రేర్. నాకు తెలిసి 99% అంటాం కదా, 1% ఈయన వస్తాడు. ఇకపోతే ఒకటి చెప్పు సుమా, నేను అడుగుతున్నాను ఒకటి. అయ్యో కిషోర్ ఇలా చేస్తున్నాడే మా ఆయన చేయట్లేదు ఏంటి, రవితేజ ఇలా చేస్తున్నాడే మా ఆయన చేయట్లేదు ఏంటి, ఆయన రాజీవ్ కనకాల ఆయన ఎలా చేస్తున్నాడు ఏంటి, ఇదే ఇక్కడే పెంట మొదలవుద్ది యాక్చువల్లీ. కరెక్ట్, తెలుసా? ఎస్. సో యాక్చువల్లీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో ఒకవేళ మనం కంపేర్ చేసుకున్నా చేయగానే ఉండలేముగా, రవితేజ గారు ఉన్నప్పుడు చేయకూడదు. ఓకే, ఇది దీనివల్ల నేను నేర్చుకున్నటువంటి నీతి. మిస్టర్ తారక్, నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది తారక్ పొన్నప్ప? 2020లో పెళ్ళయిందా? ఓ 5 years. మీరు కుకింగ్ చేశారు, కానీ అది భయంకరంగా తేలింది, ఇట్ వాజ్ అ డిజాస్టర్. అప్పుడు మీరు దాన్ని ఎలా కవరప్ చేసుకుంటారు? వాళ్ళకి తెలుసు నాకు కుకింగ్ రాదు అనేది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కుకింగ్ చేస్తారా? రాదు. ఐ కుక్ ఓన్లీ ఫర్ సర్వైవల్. నాకేం కావాలో అదంతా చేసుకుంటా అంతే. ఎగ్ ఆమ్లెట్, బుర్జీ అలాంటివి. సో వాళ్ళకి ఏమైనా హెల్త్ బాగాలేదు అన్నప్పుడు సింపుల్గా ఇది చేసి ఇచ్చేస్తా. సో వాళ్ళకి తెలుసు కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఉండదు. చాలు అందుకే ఏం కావాలి? సోనియా, మీ ఆయన సడన్గా, అంటే మీ ఆయన కాబోతున్న ఆయన, ఓకే, సడన్గా నీ ఫోన్ పాస్వర్డ్ అడిగాడు, ఏం చేస్తావు? హీ నోస్ మై పాస్వర్డ్, నా ఫోన్ ఫ్రీ యాక్సెస్. అదేంటి ఇందాక అంత రియాక్షన్ ఇచ్చావు, ఇప్పుడేమో హీ నోస్ అంటుంది? దేనికి రియాక్షన్ ఇచ్చా? You married? నో, అబౌట్ టు marry. Oh, కంగ్రాచులేషన్. ఇదే డెకరేషన్ లో చేసేద్దామా, మన కాస్ట్ కలిసి వస్తుంది. అబౌట్ టు అంటే నాట్ సో పెళ్ళి కూడా చేద్దామని. సో హీ ఆల్రెడీ నోస్ యువర్ పాస్వర్డ్. ఓ, రాంగ్ పర్సన్ అడిగామా. అరే రోహన్, నీ గర్ల్ ఫ్రెండ్ ఒకవేళ నీ పాస్వర్డ్ అడిగితే ఏం చేస్తారా? తీసుకో, నీకంటే ఎక్కువ అంట. రే, నువ్వు ఫస్ట్ ఏం చెప్పాలి తెలుసా? అక్క నేను చిన్నవాడిని, నా గర్ల్ ఫ్రెండ్ ఏంటని చెప్పాలి నువ్వు. అయ్యో ఫ్యూచర్ ఆలోచించుకొని చెప్పన్నారేమో అని. చిన్నోడా ఏం మాట్లాడుతున్నావు సుమా? ఓకే, ఏం చదువుతున్నావు? 9th. అలా ఫ్యూచర్ చెప్పారండి అంతే.
రవితేజ గారు ఒకవేళ మీ ఆవిడ చాలా అద్భుతంగా వండింది అని ఆవిడ అనుకుంటున్నారు, కానీ అది సరిగ్గా కుదరలేదు, అప్పుడు మీ రియాక్షన్? అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు దగ్గర రాలేదు. ఓకే, అంటే ఎలా వండినా బాగుంది అంటారు, నా కాదు, వండిందే బాగుంది, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. ఎస్, సో అలాంటి సిచ్యువేషన్ రాలేదు. రాలేదు. Yeah. ఓకే, యువర్ వైఫ్ బై అనదర్ గర్ల్స్. కిషోర్ గారు, పొరపాటున ఇది మీకని కాదు, ఎనీ హస్బెండ్ పొరపాటున వాళ్ళ ఆవిడ్ని ఇంకొక ఆవిడ పేరుతో పిలిచేస్తే వాళ్ళు ఏం చేయాలి వెంటనే? ఎవరు హస్బెండ్సా? అది మా కాస్ట్ వేరే పేరు అంటే ఏముంది, టక్కనే నేను మేనేజ్ టక్కని మేనేజ్ చేస్తాడు. ఇప్పుడే మన కాస్ట్యూమ్ డిజైనర్ ఫోన్ చేశారు, ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాను, టక్క నా పేరు వచ్చేసి. నువ్వు టీవీలో వస్తున్నా తెలుసా విషయం అంటే సార్ హీరో దీన్ని హైలైట్ చేసి ఇది ఇంకా బాగుంది, హీరోయిన్ క్యారెక్టర్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ఆ పేరు టక్కని వచ్చేసింది. అలాంటి హీరోయిన్ ఎవరు లేరు. ఉంటాడు. సరేనండి, మనం ఒక చిన్న మాక్ చేద్దాం, ఓకేనా? నేనే ఇప్పుడు మీ వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నాను, నన్ను పిలవండి ఇంకో పేరుతో. నయనతారా. నయనతారా? నేను సుమా కదా, అదేంటి అలా పిలిచావు? అంటే నయనతారా ఇందాకే ట్రైలర్ చూశాను, బాగుంది, టక్కనే అదే ఆ సాంగ్ చూస్తాను, టక్కనే ఆ పేరు వచ్చేసింది. నయనతార ట్రైలర్ చూసేస్తే అలా పిలిచేస్తారా? అంటే రేపు పొద్దున ఆషిక ట్రైలర్ చూసారు, మీరు ఆషిక అని పిలుస్తారా నన్ను? మీరు అబద్ధం చెప్తున్నారు. లేదు లేదు, ఇప్పుడు ఒక్కసారి అలా అయిందంటే మళ్ళీ జరగదు. ఏంటి మళ్ళీ జరగదు? మళ్ళీ ఇప్పుడు అనొచ్చు, నీకు విషయం తెలుసా, నువ్వు సైడ్ యాంగిల్ 9 ఉంటావు. ఇది బాగుంది, ఇది హైలైట్, ఇది ఇంకా ఇలా చెప్పొచ్చు. ఇది బాగుంది, దీనికైతే వెంటనే అసలు చిచ్చి ఇగో ఇవాడు చెప్పనా, కరెక్ట్గా ఇస్తారు బంగారు కొండల వాడులు. ఓకే, మీరు యాక్సిడెంటలీ, రవితేజ గారు మరీ మంచోళ్ళు అయిపోయారు. సరే, మీరు ఇప్పుడు క్యారెక్టర్ రామ్ సత్యనారాయణ గారి క్యారెక్టర్, మీరు యూ యాక్సిడెంట్లీ లైక్డ్ ఆర్ కామెంటెడ్ ఆన్ సమ్వన్ ఎల్స్ పోస్ట్ అండ్ యువర్ వైఫ్ సీజ్ ఇట్. బాలమణి చూసేసింది. పోస్టా? వేరే ఆవిడ చూసే, మీరు ఎవరిదో ఒక అమ్మాయి పోస్ట్ లైక్ చేయటం బాలమణి చూసేసింది. చూస్తే మీరు ఏమంటారు బాలమణితో? బాలమణి మీరు అడగండి ఎందుకు ఆమె పోస్ట్ లైక్ చేశారు అని. ఏమో అసలు ఇలాంటి జరగలేదు కాబట్టి నేను చెప్పలేను. బాలమణి అడుగు, బాలమణి ఎందుకు ఆ పోస్ట్ లైక్ చేశారు? బాగుంది కాబట్టి. అదేంటి, నేనే కదా బాగున్నాను. అదే కాదు, అది బాగుంది కదా అంటే అదేంటిది అని అలా కాదమ్మా, ఇదే తప్పు, బాగుందంటే బాగుందని చెప్పాలి తప్ప తప్పేంటంటున్నా. అదే నేను ఉండగా అంటే నేను అమ్మాయితో కాపురం చేయట్లేదు. చెప్పి వాదించాలి, నీకు తెలియట్లేదు. ఇప్పుడు నేను భార్యను చూడు క్యారెక్టర్, పైగా ఓకే లైకేగా ఓకే, నువ్వు నీతో పోల్చుకుంటా అంటే నువ్వు ఎక్కడ అమ్మాయి ఎక్కడ ఏం ఆడుతున్నావు, అర్థం పడతాం ఉందా? ఇదైతే చాలా చాలా కష్టము. ఇంతటితో నా సమాప్తం. నా దగ్గర ఉండే ప్రశ్నలు అన్నీ అయిపోయాయి. నేను మూటముల్లే సర్దుకొని సినిమా చూడడానికి బయలుదేరుతున్నాను. ఎనీవే, ఇట్ లుక్స్ లైక్ అ ఫుల్ ఫన్ ఫీల్డ్ రోలర్ కోస్టర్ అండి. ఈ ఇంటర్వ్యూ ఎలాగైతే సరదాగా అయ్యిందో అలాగే సినిమా కూడా దానికన్నా 10 times ఎక్స్ లాగా ఉండేలాగా ఉంది. సో వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. BMW భర్త మహాశయులకి విజ్ఞప్తి, అండ్ నా తరపు నుంచి భర్త మహాశయులందరికీ, భార్యలందరికీ ఒక ఫ్రీ అడ్వైస్ ఏంటి అంటే, దయచేసి మీ బుర్రలు బదులు కొట్టుకోకండి. మీ ఆయన ఏం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు తింటాడు, ఇవన్నీ చేసి మీ ఆరోగ్యాలు మీరు పాడు చేసుకోకండి. అన్ని మైండ్ తీసేస్తే హాయిగా హ్యాపీగా ఉంటారు. ఎస్, కానీ అది జరగదు. ఎంత ఆలోచించినా మార్పు రాదు కాబట్టి ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం బెటర్ అంతే. ఓకే కిషోర్ గారు, మీరు భర్తలకు ఏమైనా అడ్వైస్ ఇచ్చి వైండప్ చేయండి ఇంటర్వ్యూని. నేనా? మీరే బెటర్. ఏమంటే భర్తలకండి, భర్తలకి చెప్పాను నేను బెస్ట్ అయితాను కదా. 13th వస్తుంది. ఓకే, అంటే ఫన్ తో పాటు దేర్ ఇస్ లాట్ ఆఫ్ సెన్సిబుల్ కంటెంట్ ఆల్సో దట్ ఈస్ గోయింగ్. అంటే సింపుల్గా ఏంటంటే, మనం ఏం చేసినా సరే వైఫ్ని హ్యాపీగా చూసుకుంటే వాళ్ళు గ్యారంటీగా మా హస్బెండ్ బాగుండాలని వాళ్ళు అనుకున్నారనుకోండి హార్ట్ఫుల్గా, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా వెళ్ళిపోతాయి. వాళ్ళు అనుకుంటే విల్ బి వెరీ హ్యాపీ. అదే మనం ఎంత సంపాదించి వాళ్ళు కష్టపెట్టామనుకోండి హ్యాపీనెస్ ఉండదు. వాళ్ళని ఎంతో కొంత హ్యాపీగా పెట్టాలి, ఆటోమేటిక్ వస్తుంది. వాళ్ళకి ఇష్టం, చాలా ఇష్టం వాళ్ళకి. ఇది ఎంత హ్యాపీగా ఉన్నాడు ఏంటి ఇది వద్దు. కానీ కిషోర్ గారు చెప్పింది ఒక్కటి మాత్రమే కట్ చేసి దాన్ని ఒక 100 reels అయినా ప్లీజ్ పోస్ట్ చేయండి. ఇంక చాలా మంచి విషయం చెప్పారు. నేను అనుభవం, అది నాకు అనుభవం. ఓకే, మంచిది. ఇది అందరూ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, ఇది చాలా మంచిది. భార్యలందరూ ప్లీజ్ ప్రమోట్ దిస్. ఓకే, అండ్ భర్తలు తప్పకుండా వచ్చి, మరి ఎవరు తీసుకొస్తారు థియేటర్కి భార్యల్ని? భర్తలే కదా, కలిసి రండి, వచ్చి సినిమా చూడండి. హలో, మీ భార్యతోనే. అదే భర్త మాదిరి విజ్ఞప్తి, మీ భార్యలతో పాటు సినిమాకి రండి, భార్య పిల్లలతో పాటు సినిమాకి రండి, డెఫినెట్గా సినిమాని ఎంజాయ్ చేస్తారు.
థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరొకసారి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. Thank you, సుమా. థ్యాంక్ యూ సో మచ్.